కంటికి కనిపించని మహమ్మారి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అలా అని ఇది కోవిడ్ లాగా బయట నుంచి వచ్చింది కాదు. మనిషి తన శరీరానికి తానే చేసుకుంటున్న నష్టం, తెలిసో తెలియకో చేస్తున్న తప్పిదం. జలుబు, జ్వరం, నొప్పి ఇలా చిన్న చిన్న కారణాలకు కూడా వైద్యులను సంప్రదించకుండానే వేసుకుంటున్న కొన్ని యాంటీబయాటిక్స్ మాత్రలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. అతిగా తింటే ఆహారం కూడా అనర్థమన్నట్లుగా అనవసరంగా వేసుకుంటున్న యాంటీబయాటిక్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు ఈ సమస్య ఆరోగ్య రంగానికే పెను సవాలుగా మారుతోందని WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2019లో ఏకంగా 12,70,000 మంది మరణానికి ఇవే కారణమని తేల్చి చెప్పింది. మరి ఇందుకు ఈ సమస్య ఏం చేస్తే దీన్ని నివారించవచ్చు? చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారా? జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు ఇలాంటి సమస్య రాగానే యాంటీబయాటిక్స్ ను ఆశ్రయిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీ ప్రాణాలకు మీరే ముప్పు తెచ్చుకుంటున్నట్టే. సొంత లాభం కొంత మానుకు అనేవారు పెద్దలు. ఇప్పుడు మాత్రం సొంత వైద్యం మొత్తం మానుకు అనే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అతిగా వాడుతున్న యాంటీబయాటిక్స్ ఇప్పుడు ప్రజారోగ్యానికి పెను ప్రమాదంగా మారుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది AMR అనే మహమ్మారి రూపంలో మనుషుల ప్రాణాలను హరించి వేస్తోందని కలవరపడుతోంది. ఎందుకు ప్రధాన కారణం ఎక్కువగా వాడుతున్న యాంటీబయాటిక్సే. మానవ శరీరంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు ఉంటాయి. అవి జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయటం సహా ఆహారంలోని పోషకాలను రక్తంలోకి శోషించుకోవటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అధిక మొత్తంలో యాంటీబయాటిక్ మందులను వాడటం వల్ల శరీరంలోని ఆయా రకాల సూక్ష్మజీవులు అంతరించిపోయి మనిషికి హాని కలుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇక వీటికి తోడు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు తరచూ యాంటీబయాటిక్స్ ను వాడటం వల్ల అవసరమైన సమయంలో అవి సరిగా పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రోగి ప్రాణాలకే ముప్పు కలుగుతోందని వైద్యులు చెబుతున్నారు. దీనినే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ AMR గా వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో AMR పెను ప్రమాదంగా మారుతోందని WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న 10 అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో ఇది ఒకటని పేర్కొంది. WHO గణాంకాల ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మంది మరణానికి AMR ప్రత్యక్ష కారణమని తేలింది. మరో 49.50 లక్షల మరణాలకు పరోక్ష కారణమని స్పష్టమైంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1 కోటి మంది దీనితో మృతి చెందే ప్రమాదం ఉందని WHO అంచనా వేస్తోంది. AMR మనుషుల ప్రాణాలను హరించడమే కాదు, ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తోంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా AMR వల్ల హెల్త్ కేర్ రంగంపై $1 ట్రిలియన్ అదనపు భారం పడే అవకాశం ఉందని WHO నివేదికలు చెబుతున్నాయి. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచ జీడీపీ ఏటా $1 ట్రిలియన్ నుంచి $3.4 ట్రిలియన్ నష్టపోయే ప్రమాదం ఉందని వరల్డ్ బ్యాంక్ సైతం అంచనా వేస్తోంది. మరీ ముఖ్యంగా పేద, మధ్యతరగతి దేశాలపైనే AMR ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. AMR యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేటువంటిది COVID-19 పాండమిక్ ఏదైతే 2018-19లో వచ్చిందో అంతకంటే ఇంకా పెద్ద థ్రెట్ మనకు రాబోతా ఉంది. సో కాబట్టి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పైన కూడా పూర్తి స్థాయిలో అందరూ అయితే డాక్టర్స్ కావచ్చు, మిగతా ప్రజలందరూ కూడా ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో రాయకుండా జ్వరం రాగానే పెద్ద యాంటీబయాటిక్ పెట్టుకోవడము, ఇష్టమైన మెడికల్ షాప్స్ దగ్గర పోగానే వాళ్ళ దగ్గర యాంటీబయాటిక్ తీసుకొని మందులు వేసుకోవడం లాంటివి చేయొద్దు. ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, తర్వాత టీచింగ్ హాస్పిటల్స్ కావచ్చు, చిన్న చిన్న మల్టీ స్పెషల్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ కూడా యాంటీ మైక్రోబియల్ స్టీవార్డ్షిప్ ప్రోగ్రామ్ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసుకుంటే కనుక ఈ AMRను మహమ్మారి ఏదైతే రాబోతా ఉందో సో దాన్ని పూర్తి స్థాయిలో నివారించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఒక పేషెంట్ ఎమర్జెన్సీలో క్యాజువాలిటీకి పోతే కనుక ఫస్ట్ స్మాల్ యాంటీబయాటిక్, చిన్న యాంటీబయాటిక్తో స్టార్ట్ చేసుకోవాలి. మనం ఒకటేసారి పెద్ద రేంజ్ ఆఫ్ రిజర్వ్ గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కాకుండా వాచ్ గ్రూప్ ఆఫ్ చిన్న చిన్న యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకొని ఒకసారి కల్చర్ రిపోర్ట్ పంపిస్తాం. మనం ఒక పేషెంట్ బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని టెస్ట్కి పంపిస్తే కనుక దాని రిపోర్ట్ వస్తుంది మనకు. అంటే ఈ పేషెంట్ ఏ యాంటీబయాటిక్ సెన్సిటివ్ ఉన్నాడు, ఏ యాంటీబయాటిక్ రిజర్వ్ ఉన్నాడు అనేటువంటి, ఏ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లా ప్రతి ఒక్కరు యాంటీబయాటిక్ స్టీవార్డ్షిప్ ప్రోగ్రామ్ని
అన్ని హాస్పిటల్ కనుక ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే కనుక పూర్తి స్థాయిలో మనం ఏఎంఆర్ నివారించుకోవచ్చు. భారత్లో యాంటీబయాటిక్స్ వినియోగం ఎక్కువగా ఉందని పలు నివేదికలు సైతం తేటతెల్లం చేస్తున్నాయి. వాస్తవానికి యాంటీబయాటిక్స్ ను యాక్రెస్, వాచ్, రిజర్వ్ గ్రూప్ అని 3 రకాలుగా విభజించారు. అందులో యాక్సెస్ గ్రూప్ అంటే చిన్న చిన్న సమస్యలకు ఇచ్చేవి కాగా దాదాపు 60% యాంటీబయాటిక్స్ ఈ తరహావే ఉంటాయి. ఇక రిజర్వ్ గ్రూపులో 30% యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నవారికి, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రిజర్వ్ గ్రూప్లో ఉండే 10% యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఐసీయూలో ఉండే రోగులకు వినియోగిస్తూ ఉంటారు. అయితే భారత్లో ఎక్కువగా రిజర్వ్ గ్రూప్లో ఉండే యాంటీబయాటిక్స్ నే వినియోగిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 55% పైగా రిజర్వ్ గ్రూప్ మందులు వాడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఫలితంగా ఈ గ్రూప్లో ఉండే మందుల రెసిస్టెన్స్ వచ్చిన దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉందని WHO సైతం పేర్కొంది. భారత్లో వస్తున్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో దాదాపు 75% ఇన్ఫెక్షన్లు రెసిస్టెంట్ బ్యాక్టీరియాతో వస్తున్నాయని పలు నివేదికలు సైతం స్పష్టం చేస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అనవసరంగా వాడినా కూడా, లేకపోతే వాడవలసిన దగ్గర సరైన డోసులో సరైన డ్యూరేషన్ వాడకపోయినా కానీ ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది వచ్చే ప్రమాదం ఉంది. సో దీని ద్వారా ఏమవుతుంది, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతాయి. సో పనిచేయకుండా పోయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ తీవ్రతరమయ్యి అది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, డెత్ దాకా కూడా దారితీయచ్చు. ఇప్పుడు మనకి రాను రాను ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. కానీ అవి ఇంక్రీజ్ అయిన మేర మనకి యాంటీబయాటిక్స్ అనేవి కనుగొనబట్టలేదు. ఇప్పుడు వరకు ఉన్న యాంటీబయాటిక్స్నే మనం సేఫ్గా వాడుకోవాలి. వీటిని ఇష్టం వచ్చినట్టు వాడితే అవి పని చేయకుండా పోతే తర్వాత వాడటానికి యాంటీబయాటిక్స్ అనేవి ఉండవు. కాబట్టి మనందరి బాధ్యత ఏంటంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రాకుండా వాటిని చర్య తీసుకోవాలి. అందులో భాగంగానే ఈ యాంటీబయాటిక్స్ని మనం ఎప్పుడు కూడా ఓవర్ ద కౌంటర్ వాడద్దు. యాంటీబయాటిక్స్ వినియోగంపై నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDC దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఇందులో 20,000 మంది పాల్గొనగా వారిలో అత్యధిక మందికి వ్యాధి నిర్ధారణ కాకముందే వైద్యులు ముందుగా యాంటీబయాటిక్స్ రాసినట్లు తేలింది. దేశవ్యాప్తంగా 20 ఆసుపత్రుల్లో జరిగిన ఈ సర్వేలో 72% మందికి వైద్యులు యాంటీబయాటిక్స్ రాసినట్లు NCDC గుర్తించింది. అందులో 45% మందికి వ్యాధి లక్షణాలు తగ్గించేందుకు ఇచ్చారు. మిగతా 55% మందికి వ్యాధి నిర్ధారణ కాకముందే ఇన్ఫెక్షన్ సోకకుండా ముందు జాగ్రత్తగా రాసినట్లు తేలింది. అయితే యాంటీబయాటిక్స్ వాడిన వారిలో కేవలం 6% మందికి మాత్రమే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ను గుర్తించిన తర్వాత మందులు సూచించారు. మిగతా 94% మందికి వైద్యులు తమ వృత్తి అనుభవాల కారణంగా యాంటీబయాటిక్స్ సూచిస్తున్నారని తేటతెల్లం చేసింది. NCDC నివేదిక ప్రకారం అనవసరంగా అధిక మొత్తంలో యాంటీబయాటిక్లు వినియోగిస్తున్నట్లు NCDC తెలిపింది. ఈ గణాంకాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వమే స్వయంగా విడుదల చేసింది. యాంటీబయాటిక్స్ అనేది ఇప్పుడు మోస్ట్ డేంజరస్ థింగ్. మనం టీబీ అనుకుంటున్నాము, ఎయిడ్స్ అనుకుంటున్నాము, కార్డియాక్ డిసీజ్ అనుకుంటున్నాము. దీనికన్నా భయంకరమైన డిసీజ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే వచ్చిన తర్వాత ఈ మైక్రోబ్స్ అన్ని రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత ఫ్యూచర్లో మనకు ట్రీట్ చేసేదానికి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ నాకు వచ్చింది, ఫీవర్ వచ్చింది, ఇప్పుడు ఉండే మందులు పనికొస్తాయి. ఆఫ్టర్ 10 years సేమ్ బ్యాక్టీరియా నాకు రెసిస్టెన్స్ ఉంటే నాకు పనిచేయవు. నాకు పనిచేయనప్పుడు ఏమవుతుంది, నాకేమన్నా కావచ్చు. సో ఇట్లా the number of deaths are going to increase drastically in next 10 to 20 years. అండ్ ఇంకోటి ఏమంటే మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఒకటి, ఇంకోటి రెండోది మనకు యాంటీబయాటిక్స్ అనేటివి విచ్ ఆర్ గోయింగ్ టు కిల్ దిస్ బ్యాక్టీరియా అవి డెవలప్మెంట్లో చాలా తక్కువ ఉన్నాయి. సో ఇంకోటి మనకి యాంటీబయాటిక్స్, కొత్త యాంటీబయాటిక్స్ ఫ్యామిలీ కాకపోయినా ఏం కాకపోయినా కొత్త యాంటీబయాటిక్స్ కొత్త మెకానిజం ఆఫ్ యాక్షన్తో వచ్చేటివి నేను అనుకోవడం, జస్ట్ జనరల్గా అనుకోవడం అనదర్ 10-20 yearsలో మనకు రాకపోవచ్చు. WHO హెచ్చరికలు, NCDC సర్వే నివేదికల నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్టులు ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా యాంటీబయాటిక్స్ అమ్మకాలను నిలిపివేయాలని సూచించింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945 ప్రకారం యాంటీబయాటిక్స్ అన్నవి షెడ్యూల్ H కింద పేర్కొన్న ఔషధాల జాబితాలు ఉన్నాయి. వీటిని విక్రయించాలంటే ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అని పేర్కొన్న కేంద్రం జనవరి 1న దీనిపై అత్యవసర విజ్ఞప్తి చేసింది. వైద్యులు సైతం యాంటీబయాటిక్స్ లేదా యాంటీమైక్రోబియల్ ఔషధాలను సూచిస్తే వాటిని ఎందుకు సిఫార్సు చేయాల్సి వచ్చిందో చెప్పాలని పేర్కొంది. ఈ మేరకు
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అతుల్ గోయల్ అన్ని మెడికల్, ఫార్మాసిస్ట్ సంఘాలకు లేఖ రాశారు. యాంటీబయాటిక్స్ వినియోగం పెరగడం వల్ల ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములు వాటి నుంచి రెసిస్టెంట్ ని పొంది సూపర్ బగ్స్ గా మారుతున్నాయని, ఫలితంగా భవిష్యత్తులో అత్యవసర సమయాల్లో యాంటీబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండదని పలువురు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. దురదృష్టం ఏంటంటే డిగ్రీ లేకుండా డాక్టర్లము, ఆర్ఎంపీలము అని చలామణి అవుతా పసికందులకి ఎంతో అరుదుగా వాడాల్సిన మహత్తరమైన యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ రూపేణ ఇచ్చేస్తున్నారు కొంతమంది. ఈ రకంగా ఇవ్వటం వల్ల ఈ యాంటీబయాటిక్స్ అనేవి నిజంగా అవసరమైనప్పుడు చాలా మందికి పనిచేయటం లేదు. గర్భిణీ స్త్రీలు, షుగర్ జబ్బున్నాళ్ళు, చంటి పిల్లలు ఎంతో మంది చచ్చిపోతున్నారు మందులు పనిచేయక. యాంటీబయాటిక్స్ వాడకం వల్ల తలెత్తి ఏఎంఆర్ సమస్య వచ్చే 10 ఏళ్లలో మరింత తీవ్రతరం కాగలదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల అత్యవసర సమయాల్లో మందులు పనిచేయకపోగా కొత్త రకం ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగం మనుషులకే కాకుండా పర్యావరణానికి కూడా ప్రమాదం కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనుషుల నుంచి వ్యర్థాలు నీరు, గాలి, భూమిలో కలవటం వల్ల కొత్త సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు. అవి తిరిగి సూక్ష్మక్రిముల ద్వారా మనిషి శరీరంలోకే చేరతాయని చెబుతున్నారు. అందువల్ల ప్రజలు అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ వాడడాన్ని ఇకనైనా మానుకోవాలని వైద్య నిపుణులు హితవు పలుకుతున్నారు.